ప్రభువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకొని ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా రామయ్యా రామయ్యా. ఇదేంది ఆ రాములోని తలుసుకోగానే ఈ లక్ష్మణుడు వచ్చారు. ఎవరైతే ఏమిట్లే ఆ లక్ష్మణ నమస్తే. అబ్బా ఆ రాములోని నీ నవ్వులో చూసినట్టుంది లక్ష్మణ. సర్లే గాని ఇక మొదలెట్టు. మాటలకే పరిమితమైంది ప్రభుత్వం. ఏటేటేటేటి మాటలకే పరిమితమైంది ప్రభుత్వం. మీ ప్రభుత్వమా లేక కేసీఆర్ ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు ప్రభుత్వమా? చేసిన వాగ్దానాల అమలుకు. వాగ్దానాలా? నేనెప్పుడు చేయలేదు లక్ష్మణ. అవంటే నేను కిలోమీటర్ దూరం ఉంటా తెలుసా? మాటలు కట్టిబెట్టి చేతులకు పని కల్పిస్తుందని చెప్పి ఆశిస్తాం. హలో లక్ష్మణ, నాకు చేతల కన్నా మాటల్లోనే పవర్ ఎక్కువ. ఈ 6 మాసాల్లో ఏటేటేటి డెడ్ లైన్ పెడుతున్నావా? అది తెంగర బుచ్చికి స్పష్టత లేకుండా, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా. ఓ నా లక్ష్మణ, బతకడానికి అవన్నీ అవసరం లేదు. కొంచెం మాటలు నేర్చుకుంటే చాలు. నాలా దీంట్లో కూడా స్పష్టత లేదు. ఏంది స్పష్టత కావాలా? అయినా నాకేలేంది నీకెందుకట? ఒకటేమని సలహాలు చెప్తున్నావే. అరే నేను మారలేదని అలిగారా సారు? మీరు అలిగినా కూడా చాలా బాగున్నారు సారు. వామ్మో, ఎవరికో ఫోన్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో నాకు స్వేచ్ఛగా బతికే హక్కు కూడా లేదా? రామా నువ్వైనా చెప్పు లక్ష్మణుడికి. సారు నవ్వు ఆపేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచిది, లేకుంటే ఇంకొన్ని క్లాసులు పీకుతారేమో. నేను వస్తా సామి.